మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ నిన్న నైట్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ రూల్స్ వల్ల ఐపీఎల్ ఆప్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఆ రూల్స్ ఏంటో ఒక్కో రూల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ రూల్ ఏంటంటే టోటల్గా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు ఒక టీము. అది ఏదర్ డైరెక్ట్ రిటెన్షన్స్ కావచ్చు, లేదంటే ఆర్టీఎం కార్డ్స్ ద్వారా అయినా కావచ్చు. అండ్ ఈ 6లో 5 క్యాప్డ్ ప్లేయర్స్ ఉండొచ్చు అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి, లేదంటే ఇద్దరినైనా చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2, మినిమం 1. అండ్ క్యాప్డ్ ప్లేయర్స్ వచ్చేసి మ్యాక్సిమం 5, అంతే. టోటల్గా 6. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే ఈ 6 రిటెన్షన్స్లో ఈ ఆర్టీఎం కార్డ్స్ లేదంటే డైరెక్ట్ రిటెన్షన్స్ అన్నది టీమ్ ఇష్టము. వాళ్ళు మొత్తం 6 రిటైన్ చేసుకొని ఆర్టీఎం కార్డు లేకుండా ఆక్షన్లోకి వెళ్ళొచ్చు, లేదంటే 3 రిటైన్ చేసుకొని 3 ఆర్టీఎం కార్డులు తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే 4 రిటైన్ చేసుకొని 2 ఆర్టీఎం కార్డులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది మొత్తం టీమ్ అండర్స్టాండింగ్, టీమ్ ఇష్టము. ఒకవేళ టీమ్ 6 రిటెన్షన్స్ చేసేసుకుంది అనుకో ఆక్షన్కి ముందే, అంటే 5 క్యాప్డ్ ప్లేయర్స్, 1 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటారు. ఇంకా ఆర్టీఎం కార్డ్స్ ఏమి ఉండవు ఆప్షన్లో అప్లై చేసుకోవడానికి లేదంటే క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే టోటల్గా ఆప్షన్ పర్స్ వచ్చేసి 120 CR. ఆ 120 CRలో నువ్వు 6 రిటెన్షన్స్ చేసుకుంటే 79 CR పోద్ది. ఒకవేళ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 65 CR పోద్ది. ఒకవేళ 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 47 CR పోద్ది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లేయర్ ఆడే ప్రతి మ్యాచ్కి 7.5 lakh రూపీస్ ఇస్తారంట మ్యాచ్ ఫీజుగా. అది పెద్ద అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫిఫ్త్ రూల్ ఏంటంటే ఒకవేళ ఏ ఓవర్సీస్ ప్లేయర్ అయినా, అంటే ఇండియన్ ప్లేయర్స్ కాకుండా ఏ కంట్రీ ప్లేయర్స్ అయినా ఆక్షన్కి రిజిస్టర్ చేయకపోతే వాళ్ళ నేమ్ని, వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా ఆడడానికి వీల్లేదు. వాళ్ళు బ్యాన్ ఫ్రమ్ ఐపీఎల్ ఫ్రమ్ దట్ ఇయర్. ఆ ఇయర్కి మాత్రం వాళ్ళు ఐపీఎల్ ఆడలేరు నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ ఎలాగో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవలేదు కాబట్టి ఆడరు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పీసీసీఐ వాళ్ళని బ్యాన్ చేస్తుంది. అది 6th రూల్ ఏంటంటే ఒకవేళ ఆ ప్లేయర్ రిజిస్టర్ చేసుకొని ఆక్షన్లో అమ్ముడుపోయాక నేను రాలేను అని ఏదైనా రీజన్స్ చెప్తే వాడు నెక్స్ట్ ఇయర్ అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 2 years ఐపీఎల్ ఆడలేడు. 2 years బ్యాన్ అనమాట. సో వాళ్ళ తనని కొన్న టీం టైం మొత్తం వేస్ట్ చేసి, వాళ్ళ స్ట్రాటజీ అంతా వేస్ట్ చేసి, వాళ్ళ పర్సన్ బొక్క పెట్టినందుకు వాడికి 2 years బ్యాన్ ఉంటుంది. ఇంకా 2 years ఆడలేడు. సో ప్రాక్టికల్గా మనం ఆడితే ఆ ఇయర్ ఇంకో 2 years, అంటే 3 years అనమాట. 3 years బ్యాన్ ఫ్రమ్ ఐపీఎల్. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ వెయిటెడ్ రూల్ ఫర్ ఆల్ ద సిఎస్కే అండ్ ధోని ఫ్యాన్స్. వాళ్ళు కావాలని దీన్ని 7th రూల్గా పెట్టారేమో. సో ఒక క్యాప్డ్ ప్లేయర్ అన్క్యాప్డ్గా ఎప్పుడు అవుతాడంటే లాస్ట్ 5 yearsగా ఇండియాకి ఆడకపోతే, లేదంటే లాస్ట్ 5 yearsగా బీసీసీఐ కాంట్రాక్ట్లో లేకపోతే తను క్యాప్డ్ ప్లేయర్ నుంచి అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. సో ఆబ్వియస్గా ఈ రూల్ ధోని కోసమే చేశారు. ధోని ఖచ్చితంగా ఈ ఇయర్ ఐపీఎల్ ఆడబోతున్నాడు, అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో. సో ధోని 5 yearsగా కాంట్రాక్ట్ లేదు, ఇండియన్కి ఆడట్లేదు కాబట్టి ప్రాక్టికల్గా ధోని క్యాప్డ్ ప్లేయర్ నుంచి అన్క్యాప్డ్ ప్లేయర్ అయిపోయాడు. సో వాళ్ళు జస్ట్ 4 CRతో, అంటే 4 crores తనని రిటైన్ చేసుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్. కాబట్టి ఖచ్చితంగా చేసేసుకుంటారు. సో ధోని ఈజ్ గోయింగ్ టు ప్లే దిస్ ఐపీఎల్. ఇంకా సిఎస్కే అండ్ ధోని ఫ్యాన్స్ పెద్ద పండగ ఇది. నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? అండ్ ఫైనల్గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చేసి 2027 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల రన్స్ బాగా అవుతున్నాయి, జనాలు బాగా చూస్తున్నారు, వాళ్ళకి అదే కావాలా. ఎంత బాగా చూస్తే అంత బాగా మనీ ఉంటుంది. సో కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇప్పుడప్పుడే పోదు, 2027 దాకా అయితే ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియదు, మ్యాక్సిమం ఉంటుంది అప్పుడు కూడా, ఇంకా ఏం చేయలేము దాన్ని. అండ్ ఫైనల్గా బాగా కన్ఫ్యూజ్ చేసే రూల్ ఒకటి, ఆర్టీఎం కార్డ్స్ అని చెప్పా కదా. 6లో మీరు ఎన్ని రిటైన్ చేసుకుంటే, అంటే డైరెక్ట్ రిటెన్షన్ కాకుండా ఎన్ని మిగిలిస్తే అన్ని ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి, అది ఓకే, క్లారిటీ ఉంది. కానీ మామూలుగా ఆక్షన్లోకి వెళ్ళాక ఒకవేళ మ్యాక్స్వెల్ వచ్చాడు అనుకోండి, 12 CRకి వెళ్ళాడు ఆక్షన్లో, ఫైనల్ ప్రైజ్ 12 CRకి ముంబై ఇండియన్స్ కొనేసింది అనుకోండి. ఒకవేళ ఆర్సీబీకి ఆ ప్లేయర్ కావాలనుకుంటే, రిటెన్షన్ కార్డు వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే, మామూలు పాత ఆక్షన్ల ప్రకారం 12 CRకి ఆర్సీబీ తీసేసుకుంటుంది. కానీ ఈసారి అలా కాదంట. ఒక ముంబై ఇండియన్స్కి 12 CR దగ్గర వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నాక, ఆర్సీబీ మాకు కావాలి అని చెప్పాక కూడా
వాళ్ళు ఆ ప్రైస్ని పెంచే అవకాశం ఉందంట. కానీ అట్లా చేస్తే వాళ్ళు కావాలైనా 20 CR 24 CR కూడా తీసుకెళ్ళొచ్చు కదా. సో అది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది, దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు, అది చూడాలి. మామూలుగా ముందు విన్న రూల్స్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ఒకవేళ ఆర్టీఎం కార్డు వల్ల ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్వెల్ని ఇచ్చేయాల్సి వస్తే ఈ ఆర్సీబీ వాళ్ళు ఆ ఆర్టీఎం కార్డ్ని ముంబై ఇండియన్స్కి ఇచ్చేస్తే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆర్టీఎం కార్డ్ని వాడుకుంటారు. అంటే ఆర్సీబీ ఆర్టీఎం కార్డ్ని ముంబై ఇండియన్స్ వాడుకుంటుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర ముంబై ఇండియన్స్ దగ్గర 1 ఉంటే ఇప్పుడు 2 అవుతాయి. సో అది ముందు విన్న రూల్, అది కాస్త క్లారిటీ లేదు, క్లారిటీ వచ్చాక నేను పోస్ట్ చేస్తాను. సో రిటెన్షన్స్ అన్నీ ప్రతి టీము 31 అక్టోబర్ 5 PM లోపు సబ్మిట్ చేసేయాలి. అప్పటి వరకు ఎన్ని స్ట్రాటజీలు ఉన్నా ఎన్ని ఏమున్నా ప్లాన్ చేసుకొని అప్పటికి సబ్మిట్ చేసేయాలి వెంటనే. సో దట్స్ ఇట్ ఫర్ ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్. మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఎన్నో ఐపీఎల్ అప్డేట్స్ గురించి, ఎక్స్ప్లెనేషన్ గురించి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.